The right decision for your game-changing career. హాయ్ స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీని చూస్ చేసుకోవడం ఎలా. మంచి కాలేజీని చూస్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి నేను చెప్తే వినండి. ద రైట్ డెసిజన్ ఫర్ యువర్ గేమ్ చేంజింగ్ కెరియర్. ఒక మంచి కాలేజా కాదా అని తెలుసుకోవడానికి కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ అయితే ఉంటాయి. అవేంటో నేను చెప్తా. ఫస్ట్ వన్ వచ్చేసరికి ర్యాంకింగ్. ఆ కాలేజ్కి NIRF ర్యాంకింగ్ ఆర్ QS ర్యాంకింగ్ ఎలా ఉందో చూసుకోవాలి. అండ్ AICET ర్యాంకింగ్ కూడా చూసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసరికి ఫ్యాకల్టీ. ఆ కాలేజ్కి వెల్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్స్ ఉన్నారో లేదో కూడా చూసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ కాలేజ్కి ల్యాబ్స్ ఉండాలి, మోడర్న్ క్లాస్ రూమ్స్ ఉండాలి, లైబ్రరీ ఉండాలి, వర్క్షాప్ కూడా ఉండాలి. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఫెసిలిటీస్. ఆ కాలేజ్కి హాస్టల్ ఫెసిలిటీ ఉండాలి, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ కూడా. జిమ్ ఫెసిలిటీ ఉండాలి, గ్రౌండ్ ఫెసిలిటీ ఉండాలి, వైఫై ఫెసిలిటీస్ ఉన్నాయి లేవు కూడా చూసుకోవాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి స్పెషలైజేషన్స్ అండ్ కరికులం. ఆ కాలేజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉండాలి. సిక్స్త్ వన్ వచ్చేసరికి ప్లేస్మెంట్స్. ఆ కాలేజ్ యొక్క ప్లేస్మెంట్స్ రికార్డు ఖచ్చితంగా చూసుకోవాలి. సెవెంత్ వన్ వచ్చేసరికి క్యాంపస్ లైఫ్ అండ్ కల్చర్. ఆ కాలేజ్లో క్లబ్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ ఖచ్చితంగా ఉండాలి. ఎయిత్ వన్ వచ్చేసరికి ఫీజు. ఆ కాలేజ్ యొక్క ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అది కూడా మీకు కంఫర్టబుల్గా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. ఫైనల్లీ మీరు చూస్ చేసుకున్న కాలేజ్కి వెబ్సైట్ ఉందో లేదో చూసుకోవాలి. స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.